హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం చేశారు పోలీసులు. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. విజయవాడకు చెందిన వ్యక్తుల కనుసన్నల్లోనే రేవ్ పార్టీ జరిగినట్లు నిర్ధారించారు. నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అరెస్ట్ అయ్యారు. డబ్బున్న బడాబాబులను తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. భారీగా డ్రగ్స్, గంజాయి సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కొండాపూర్ నుంచి మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఏపీకి చెందిన 11 మంది కీలకంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారినంతా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ డీటెయిల్స్? ఎస్ మహేశ్వరి, కొండాపూర్లో రేవు పార్టీ వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఎక్సైజ్ శాఖ బి టీం దీన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే ఆ సమయంలో దాదాపు ఇక్కడ అమ్మాయిలతో పాటు కొంతమంది పురుషులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 11 మంది ఉండగా అందులో 11 మందిలో 9 మంది అరెస్ట్ చేశారు. 11 మంది పైన కేసు నమోదు చేశారు. ఇందులో ముఖ్యంగా రాహుల్ అనే వ్యక్తి ముఖ్యమైన ఆర్గనైజర్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతను ఇక్కడికి డ్రగ్స్, అలాగే గాంజా వంటివన్నీ ఇక్కడ తీసుకొని వచ్చి మహిళలతో పాటు విందు, చిందు అన్నట్టుగా కూడా ఇక్కడ ప్రతి వీకెండ్ నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. వీరంతా కూడా విజయవాడకి సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తుంది. ప్రతి వీకెండ్ లో ఆదివారం ఇక్కడికి వచ్చి సర్వీస్ అపార్ట్మెంట్స్ ఏదైతే వెబ్సైట్ త్రూ కూడా బుక్ చేసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకుని ఇక్కడ అమ్మాయిలతో నృత్యాలు కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే డ్రగ్స్ ను కూడా చాలా వరకు డార్క్ వెబ్సైట్ లో డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఈ అపార్ట్మెంట్ లోనే వారందరూ కూడా ఇక్కడ ప్రతి వీకెండ్ కూడా వస్తున్నట్టు కూడా గుర్తించారు. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ని తీసుకుని ఆ ఫ్లాట్ లో చాలా వరకు 11 మంది వరకు ఉన్నట్టుగా తెలిసింది. అందులో ముగ్గురు కూడా యువతులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వారందరికీ కూడా డ్రగ్స్ ఇప్పించి డ్రగ్స్ తో పాటు వారందరికీ డాన్స్ వేపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే డ్రగ్స్ ని ఇప్పించిన అనంతరం కూడా వారితో నృత్యాలు వేపిస్తూ వారిపైన అఘాయిత్యాలు కూడా తెలుస్తుంది. ఎవరైతే అశోక్ అనే వ్యక్తి ఉన్నారో అశోక్ అనే వ్యక్తి కూడా మెయిన్ వ్యక్తిగా చెప్తున్నారు. అశోక్ అనే వ్యక్తి, రాహుల్, అలాగే అపిరెడ్డి అనే వ్యక్తి కూడా, ఈ ముగ్గురు కూడా ముఖ్యంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉంటూ ప్రతి చోట ఏపీ, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా వీరిపైన కేసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తే ఇదే అపార్ట్మెంట్ లో నిన్న రాత్రి రేవ్ పార్టీ జరిగినట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా దీన్ని కూడా క్లోజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. విజయవాడకు చెందిన వ్యక్తుల కనుసన్నల్లోనే ఈ రేవ్ పార్టీ జరిగినట్లు చెప్తూ ఉన్నారు. నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడును అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే డబ్బున్న బడాబాబుల్ని ప్రతి వారం ఇక్కడికి తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్, గంజాయి వంటివి కూడా ఎక్సైజ్ శాఖ పోలీసులు సీజ్ చేశారు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి కొంతమంది బడాబాబులని తీసుకొని వచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ఇందులో 9 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. 11 మంది పైన కేసులు ఫైల్ చేశారు. ఇందులో 3 యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.